ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు మహానాడు వేదికగా ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పొరపాటున దొర్లిన మాటకు అందరూ క్షమించాలని కోరారు. ఒక విచారకరమైనటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేయాలి. పొరపాటున నా మాట దొల్లి ఈ ఆంధ్ర యూనివర్సిటీ బాగా లేని విధంగా బాగు చేస్తున్నామని చెప్పడంలో అది అనేకమైనటువంటి అపోహలకు అర్థాలు తీసుకుంది. నేను మనస్ఫూర్తిగా కూడా అన్కండిషనల్గా నన్ను క్షమించమని ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. నాకు జీవితం ఇచ్చిందే ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ చదువుకున్న దాన్ని నేను ఎప్పుడు నా తల్లిలాంటి యూనివర్సిటీని నేను ఎప్పుడు కూడా కించపరచాలని అనుకోలేదు. అంచేత మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలని మరి గౌరవనీయులైనటువంటి వైస్ ఛాన్సలర్ గారికి కూడా వారి యొక్క చదువుకున్నటువంటి ప్రొఫెసర్లందరికీ మరి విద్యార్థులకు నాన్ టీచింగ్ స్టాఫ్కి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరికీ ఊరు యొక్క సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క కించపరిచేటువంటి సమాధానం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. దానికి నా క్షమార్పణ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ సాధించిన వ్యక్తి, సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని సాధించిన వ్యక్తి, గీతం యూనివర్సిటీ పెట్టి కొన్ని వేల మందికి విద్యాదానం చేస్తున్న వ్యక్తి, నాలెడ్జ్ని ఇచ్చే వ్యక్తి ఒక మాట తూలితే ఇమ్మీడియట్గా అపాలజీ చెప్పారు. ఆ సంస్కృతి మీ అందరిలో రావాల్సిన అవసరం ఉంది. దీన్ని అలవాటు చేసుకుంటూ ఎక్కడా తప్పు చేయం. చిన్న పొరపాటు జరిగితే ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పి అందరితో బ్రహ్మాండంగా ఉంటామని చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.